హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చెఫ్ చికెన్ చేయబోతున్నాను. చికెన్లో వెరైటీలు కోరుకునే వారికి ఈ చికెన్ ఫ్రై అనేది బాగా నచ్చుతుంది. అసలు లొట్టలేసుకుంటూ తింటారు, అంత కమ్మగా ఉంటుంది. అది ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలో చూద్దాం. చికెన్, ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్, జీలకర్ర, పెప్పర్ పౌడర్, గరం మసాలా, సాల్ట్, కారం, పసుపు, కాజు పౌడర్, కార్న్ఫ్లోర్, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఎగ్, లెమన్ ఒకటి, కొబ్బరి తురుము, బాదం పప్పులు, కొత్తిమీర, వేయించడానికి సరిపడా ఆయిల్. ఒక గిన్నె తీసుకొని దానిలో బాయిలర్ చికెన్ ఒక 1/2 kg విత్ బోన్తో తీసుకున్నాను. మీరు బోన్లెస్ అయినా వాడుకోవచ్చు. ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల దీంట్లో నీసు స్మెల్ అనేది రాదు. తర్వాత దీనిలో 2 స్పూన్లు మైదా, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్. ఈ చికెన్కి కోటింగ్కి ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. తర్వాత నల్ల మిరియాల పొడి 1/2 స్పూన్, ఒక ఎగ్ మొత్తం కొట్టి వేసుకోవాలి. తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ముక్కలకంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ అనేది అసలు పోయకూడదు. ఇదంతా బాగా కలిసిన తర్వాత దీని మీద మూత పెట్టి మీ టైం బట్టి 1 నుంచి 2 గంటల వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఇదైతే పూర్తిగా మ్యారినేట్ అయిపోయింది. తర్వాత కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని వేడి చేయాలి. తర్వాత దీనంతా బాగా కలుపుకొని ఒక్కొక్క ముక్క వేసుకుంటూ విడివిడిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో పక్క తిప్పుకొని వేయించాలి. ఇలా వేయించడం వల్ల దీనికి ఉండే కోటింగు పోకుండా ఉంటుంది. ఇదే విధంగా చికెన్ మొత్తం వేయించాలి. వీడియోలో చూపించినట్లుగా అది చితికితే చికెన్ వేగినట్టు. తర్వాత ఒక బాండీ పెట్టుకొని కర్రీకి ఎంత ఆయిల్ పడుతుందో అంత వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకొని, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నది, 3 టమాటాలు పేస్ట్ చేసుకున్న గుజ్జు మొత్తం వేసుకొని, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో స్పైసెస్ వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ పసుపు, మీరు తినే కారాన్ని బట్టి కారము, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, కాజు పౌడర్, గరం మసాలా, మీరు తినే స్పైసీని బట్టి వేసుకోవాలి. ఇదంతా బాగా ఏగి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ కూడా వేసి ఈ మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇది హాఫ్ చెక్కలో సగం తురుముకొని వేసుకున్న. అది వేగిన తర్వాత దీనిలో పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మంటను కట్టేసి నిమ్మరసం వేసుకొని నిమ్మరసం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. బౌల్లో తీసుకొని పైన నుంచి బాదాంతో గార్నిష్ చేసుకుందాం.